హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను మీకు తిరువాత పురుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అందుకోసం శనగిత్తనాలు, పప్పులు, కరివేపాకు, తెల్లగడ్డ, అల్లం ఇలా తీసి పెట్టుకోండి. ముందుగా అల్లంని ఇలా ఒక రోట్లో వేసి బాగా దంచుకోండి. ఇలా కచ్చపచ్చగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వెల్లుల్లి వేసి వెల్లుల్లిని బాగా కచ్చపచ్చగా దంచుకోండి. మీరు అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చని. కానీ ఇలా ఉంటేనే బావుంటుంది. తర్వాత ఆయిల్ వేసి ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు వేసి తర్వాత కరివేపాకు వేసి తర్వాత శనగిత్తనాలు వేయండి. శనగిత్తనాలు కొంచెం బాగా రోస్ట్ అవ్వాలండి ఆయిల్‌లో. డీప్ ఫ్రై అయినట్టు అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని వేయండి. వేసి బాగా కలపండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపండి. వేపిన తర్వాత ఇందులోకి పప్పులు వేయండి. ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం గదా! ఆ పప్పులు వేయండి. కావాలంటే మీరు పప్పులు ఎక్కువ వేసుకొని శనగిత్తనాలు తక్కువ వేసుకోవచ్చు. లేదా శనగిత్తనాలు ఎక్కువ వేసుకొని పప్పులైనా తక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు కొద్దిగా ఎక్కువే పడుతుంది దీనికి. ఎందుకంటే కొద్దిగా కలర్ ఉంటేనే ఇవి బావుంటాయి. టేస్ట్ కూడా పసుపు వల్ల కొద్దిగా వస్తది. తర్వాత ఇందులోకి కారం పొడి వేసుకోండి. నేను దాదాపు ఒక కేజీ బొరుగులు తీసుకుంటున్నా. అందుకని సుమారుగా 3 స్పూన్లు కారం పొడి వేశాను. మాది కారం కూడా ఎక్కువే ఉంది. అందుకని 3 స్పూన్లు సరిపోతుంది. మీరు చూసుకొని వేసుకోండి. దానికి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేశాను. వేసి ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి పాన్ తీసేసి బొరుగులు వేసి ఇలా బాగా కలుపుకోండి చేత్తో. చేత్తో ఇలా బాగా కలుపుకున్నాక బొరుగులు మీకు మెత్తగా ఉన్నాయి అనిపిస్తే స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ బాగా వేపుకోండి. లేకపోతే ఒక కంటైనర్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.